ఒకప్పుడు అది ఉద్యమానికి కేర్ ఆఫ్, ఇప్పుడు అది రాజకీయాలకు సెంటర్ ఆఫ్. గతమంతా ఘనం, భవిష్యత్తు శూన్యం. ఓయూ తర్వాత అంత పేరున్న కేయూలో చదువు తప్ప అన్నీ ఉన్నాయి. ప్రొఫెసర్ల పాలిటిక్స్తో సిస్టమ్ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. పొద్దున లేస్తే ముఠా తగాదాలు, గ్రూప్ రాజకీయాలు తప్ప యూనివర్సిటీలో ఇంకో మాటే ఉండదు. తెలంగాణలో ఉస్మానియా తరువాత అంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ఓయూ పీజీ సెంటర్గా ప్రారంభమై 1976లో కాకతీయ యూనివర్సిటీగా ఆవిర్భవించింది. 4 విభాగాలతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం 28 డిపార్ట్మెంట్లతో కొనసాగుతోంది. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ డిగ్రీ కళాశాలలు కలిపి 292 విద్యాసంస్థలు అనుబంధంగా ఉండగా పీజీ కాలేజీలు 74, ఇంజనీరింగ్ కాలేజీలు 6, ఫార్మసీ 25. ఇలా లక్షలాది మంది విద్యార్థులు కేయూ నీడన చదువుకుంటున్నారు. ఈ 45 ఏళ్లలో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని వెలిగించిన కేయూ ఇవాళ అనేక రాజకీయ కొట్లాటల నడుమ గుడ్డిదీపమై కొట్టుమిట్టాడుతోంది. న్యాక్ A+ గ్రేడ్ సాధించిన యూనివర్సిటీ మొత్తం పాలిటిక్స్కి అడ్డాగా మారింది. ఎంతసేపు గ్రూప్ రాజకీయాలు, ముఠా తగాదాలు. అధ్యాపకుల కొరత వేధిస్తోంది. గెస్ట్ ఫ్యాకల్టీతో నెట్టుకొస్తున్నారు. పార్ట్ టైం లెక్చరర్స్ ఎప్పుడు చూసినా ధర్నాలో ఉంటారు. ఒక్కో ప్రొఫెసర్ 5-6 డిపార్ట్మెంట్లు చూసుకుంటున్నారు. విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టి పొలిటికల్ పార్టీలు చలి కాచుకుంటున్నాయి. ప్రొఫెసర్ల మీద లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. యంగ్ ఇండియా స్కూల్ కోసం కేయూలో 15 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనకు పాలక మండలి ఓకే చెప్పింది. సర్కారు నిర్ణయాన్ని విద్యార్థులు తప్పుపట్టడం లేదు, కానీ దానికి మరో మార్గం సూచిస్తున్నారు. గతంలో కేయూ క్యాంపస్లో సిఆర్పీఎఫ్ క్యాంప్ పెట్టారు. దాని నుంచి భూమిని స్వాధీనం చేసుకోవటానికి పాలక మండలి నానా తిప్పలు పడింది. ఇప్పుడు యంగ్ ఇండియా మరో ప్రతిపాదనతో వచ్చింది. అయితే విద్యార్థుల వెర్షన్ ఏంటంటే, ఒకప్పుడు కేయూ 672 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కాలక్రమంలో 150 ఎకరాల దాకా అన్యాక్రాంతమైంది. క్యాంపస్ 3 వైపులా దర్జాగా కబ్జా పెట్టారు. ఆ భూమిని విడిపించకుండా ఉన్న ల్యాండ్ని వేరే అవసరాలకు వాడుకుంటూ పోతుంటే భవిష్యత్తులో కొత్త కోర్సులు వస్తే బిల్డింగ్స్ ఎక్కడ కడతారనేది స్టూడెంట్స్ చెప్తున్నమాట. ఆ కట్టేదేదో కబ్జా కోరల నుంచి విడిపించిన భూమిలో కడితే బాగుంటుందని సూచిస్తున్నారు. యూనివర్సిటీకి అనేది ఒక షేప్ ఉంటుంది. ఆ షేప్ ఒకటి ఇప్పటికే కబ్జా గురైంది. మొత్తం కూడా యూనివర్సిటీ ల్యాండ్స్ మొత్తం కూడా 672 ఎకరాల ల్యాండ్ యూనివర్సిటీ నిర్మించుకుంటే, ముందు స్టార్టింగ్లో నిర్మించుకుంటే, దాని తర్వాత క్రమంగా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, వందల సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఏమైందనంటే 150 ఎకరాల పైగా కబ్జా అయిందని చెప్పి విజిలెన్స్ రిపోర్టు, రీజనల్ రిపోర్టు, ఫిజికల్ రిపోర్ట్ కానీ రిపోర్ట్ ఇచ్చిన. ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, యూనివర్సిటీ ఇంతకుముందు వీసీ ప్రతాప్ రెడ్డి, రిజిస్టర్ మల్లారెడ్డి వీళ్ళెవరు కూడా స్పందించకుండా, కబ్జాకూరులపై చర్యలు తీసుకోకుండా ఈరోజు కాకతీయ యూనివర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిజమే, విద్యార్థుల వెర్షన్ కూడా సబబుగానే ఉంది. ఇది మెజారిటీ జనం చెబుతున్న మాట. కబ్జా అయిన భూమిని యూనివర్సిటీ అధికారులు స్వాధీనం చేసుకోవటానికి ఎలాంటి ప్రయత్నమూ లేదు. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడేమో ఉన్నదాంట్లోనే కొత్త అవసరాలు తీరాలంటున్నారు. క్యాంపస్లో చాలా చెట్లు నరికివేశారు. యూనివర్సిటీ రూపం కోల్పోయింది. ఇప్పటికీ ఎస్డిఎల్సి భవనంలోనే విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నడుస్తోంది. అటు చూస్తే లా కాలేజీకి హాస్టల్ సౌకర్యం లేదు. అడిగితే బిల్డింగుకు ప్లేస్ లేదంటున్నారు. మెస్ స్థలం కబ్జా అయింది. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఉన్న భూమిని కాపాడేందుకు ప్రహరీ కట్టాలని ప్రతిపాదించారు. కానీ సర్వేలతోనే కాలం గడిపేస్తున్నారు. యూనివర్సిటీలో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్ట్ లెక్చరర్సే హెచ్ఓడీలుగా ఉంటున్నారు. పరిశోధనకు రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరత ఏర్పడింది. ఉండాల్సిన ప్రొఫెసర్స్లో కనీసం 20% కూడా లేరు. పీజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్డీ పరిశోధనల్లో వెనకబడిపోతున్నారు. 55 ప్రొఫెసర్ పోస్టులకు 55 ఖాళీగా ఉన్నాయి. 96 అసోసియేట్ పోస్టులకు కేవలం 2తోనే సరిపెడుతున్నారు. 258 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 77 మంది మాత్రమే ఉన్నారు. మొత్తం 409 మందికి 333 రెగ్యులర్ టీచింగ్ ప్రొఫెసర్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. 2010 వరకు కొన్ని భర్తీలు జరిగాయి. ఆ తర్వాత రిక్రూట్మెంట్స్ ఊసేలేదు. 15 ఏళ్లుగా ఇదే అవస్థ. కాంట్రాక్ట్ పోస్టుల్లో 183 మంది, పార్ట్ టైం 215 మంది ఉన్నారు. వీరెవ్వరికీ క్లాసులు చెప్పడం తప్పించి పీహెచ్డీ గైడ్గా ఉండే అర్హత లేదు. దీంతో విద్యార్థుల పరిశోధనల్లో పస తగ్గిపోతోంది. హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ యాడ్తో పాటు పలు డిపార్ట్మెంట్స్లో ఒకరు చొప్పున గైడ్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చదివేవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. లా అయినా, ఫార్మసీ అయినా కేయూనే అందరి ఛాయిస్. అలాంటి కాలేజీని ఉద్దేశపూర్వకంగా తొక్కిపడేశారు. ఒక మాక్ కోర్టు లేదు, మెటీరియల్ లేదు. జర్నలిజం డిపార్ట్మెంట్లో క్లాసులే జరగటం లేదు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కళాశాలల్లో, ముఖ్యంగా డిపార్ట్మెంట్లలో
అధ్యాపకుల కొరత విపరీతంగా ఉన్నది. నిజంగా కూడా చూస్తుంటే ఎక్కడా కూడా పర్మనెంట్ ఫ్యాకల్టీ లేని కారణంగా గెస్ట్ ఫ్యాకల్టీని పెట్టేసి మాకు పాఠాలు బోధిస్తున్నారు. అయినప్పటికీ కూడా మొన్నటి వరకు కూడా మనందరికీ తెలుసు, యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్స్ అందరూ కూడా ధర్నా చేశారు. ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా పూర్తిగా ప్రిపేర్ కాలేకపోయాం, సిలబస్ కూడా పూర్తి కాలేదు. అధ్యాపకుల కొరత అనేది చాలా ఎక్కువ ఉన్నది. ముఖ్యంగా తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి అందరినీ కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా పర్మనెంట్ చేయాలి. ఉత్తర తెలంగాణలో విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. వేతనాలకు ఏడాదికి 150 కోట్ల రూపాయలు అవసరం. ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్ కింద వస్తున్న 97 కోట్లు సరిపోవటం లేదు. ఏటా 50 కోట్లకు పైనే అంతర్గతంగా అడ్జస్ట్ చేస్తున్నారు. ఉన్నవాటిలో చాలా వరకు నిధులను స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఇండెంట్లో అవినీతి రాజ్యమేలుతోందని హెచ్ఓడీలపై విమర్శలు ఉన్నాయి. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని గతంలో చాలాసార్లు ఆరోపణలొచ్చాయి. ఆఫీసర్లు ఏసీబీకి సైతం చిక్కారు. ఏకంగా మాజీ వీసీలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది.